ప్రాబ్లమ్స్లో చాలా మనం ఎక్కువగా కామన్గా చూసేది ఒకటి ఫీవర్, ఇంకోటి డయేరియా. ఇప్పుడు డయేరియా అనగానే పేరెంట్స్ ముందు కంగారు పడతారు. అసలు అసలు డయేరియా అంటే ఏంటి అన్నది బేసిక్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి, ఏ చైల్డ్ అయినా సరే, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే, రోజులో 3 కన్నా ఎక్కువ సార్లు, అది కూడా లూజ్గా, అంటే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే మోషన్ కన్సిస్టెన్సీ, అంటే రెగ్యులర్గా కొంతమంది ఒకసారి వెళ్తారు, 2 సార్లు వెళ్తారు, కాకపోతే దానికన్నా ఎక్కువ సార్లు అవుతున్నా, లేదా అది చాలా వాటరీగా ఉన్నా, అంటే బాగా నీళ్ళగా ఉంటే కనుక దాన్ని మనం డెఫినెట్గా డయేరియా అంటాం. అయితే ఇప్పుడు చాలామంది తల్లి పాలిస్తున్న బిడ్డలు ఉంటారు, వాళ్ళు మదర్స్ అడుగుతారు, మేడం మా బేబీ దగ్గర 10 సార్లు మోషన్ వెళ్తుంది, నీరసం అయిపోతుందేమో, నేనేమన్నా నా పాలతో పాటు నీళ్ళు ఏమన్నా పట్టించినా అని చెప్పి. అదే చెప్తున్నానండి, అంటే డయేరియా అన్న డెఫినేషన్ ఏజ్తో పాటు డెఫినేషన్ ఉంది. ఇప్పుడు తల్లిపాలు తాగుతున్న పిల్లలకి ఏంటంటే వాళ్ళ ఇంటెస్టైన్ పేగ్ అన్నది ఇంకా మెత్తగా ఉంటుంది, ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమవుతుంది, పాలు తాగంగానే పేగు కదలిక వచ్చి వాళ్ళు మోషన్స్కి పాస్ చేస్తారు. కాకపోతే దాన్ని డయేరియా అని మాత్రం అనము. అలాగే కొంత పెద్ద పిల్లలు, వాళ్ళల్లో కూడా ఒకసారి 2 సార్లు, కొంతమంది రెగ్యులర్గా ఒకసారి 2 సార్లు వెళ్తారు, వాళ్ళల్లో కూడా ఒకవేళ 3 సార్లు వెళ్ళినా అది కనుక నీళ్ళగా లేకపోతే మాత్రం అది డయేరియా కాదండి.